హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం పిఠాపురంలో ఉన్నాం. సో మీ అందరికీ బాగా తెలుసు, 2019 ఎలక్షన్స్ కన్నా ఈసారి పిఠాపురంలో అత్యధికంగా ఓటు శాతం పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగ గీత గారు ఇద్దరు కూడా చాలా కీలకంగా ఇక్కడ వ్యవహరించారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది కాబట్టి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. సో ఇక్కడ వంగ గీత గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, సో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ పోటాపోటీగా ఓటింగ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు గెలిచే అవకాశం అంటే చెప్పడం కూడా కష్టంగానే ఉన్నది. నెక్ టు నెక్ ఉంది యాక్చువల్లీ. కొన్ని కాపు ఓట్లు ఇటు పోలరైజ్ అయితే బలిజా శెట్టి ఓట్లు కొన్ని అటు, ముస్లిం ఓట్లు వంగగీత గారికి, ఇట్లా బైఫర్కేషన్ చేసుకుంటూ ఓట్లు మనం లెక్కలేసుకున్నట్టయితే ఒక 10-15 వేలు వంగగీత గారు లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం దాంట్లో కొంచెం ఒక 5,000 అటు అయినా కానీ చేంజ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అక్యురేట్గా చెప్పడం కొంచెం కష్టమే. అంటే అలాగే మీరు చెప్పినట్టు అంటే కాపు ఓట్లు ఎక్కువగా ఇద్దరికి పడే అవకాశం ఉంటుంది. అంటే మరి ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినవారు కదా, అందుకని. అంటే ఇక్కడ ఏమైందంటే కాపు ఒక పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే ఒక పోర్ట్రేట్ అయితే చేయగలిగారు. ఇప్పుడు వంగగీత గారు అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆమె సొంత పార్టీ కాదు కాబట్టి మన కాపులకు ఒక పార్టీ నాయకుడు ఉండాలని ఒక కాపులలో కొంచెం ఎడ్జ్ అయితే మనకు పవన్ కళ్యాణ్కు ఉన్నట్టు అనిపిస్తుంది మనకు అక్కడ. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గెలిచే అవకాశాలు కాపుల్లో ఓట్ల వరకే చెప్తున్నా నేను. కాపు ఓట్ల వరకు కొంచెం పవన్ కళ్యాణ్కు ఎక్కువ పడే అవకాశం ఉంది. మళ్ళీ బలిజ శెట్టి వరకు వచ్చేసరికి కొంచెం మళ్ళీ వంగగీత గారికి ఆమె స్థానికంగా ఉండడం, ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేయడం, ఎంపీగా పనిచేయడం, ఎస్పెషల్లీ కాకినాడలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ యొక్క వార్డు ఏదైతే పెట్టారో ఆమెని వంగగీత గారి వార్డే అంటారు. దానివల్ల ఆమె చాలా దగ్గర అయిపోయింది జనాలకు. ప్రతి గ్రామంలో నాయకులకు తెలుసు, నాయకులు కూడా ఆమెకు తెలుసు యాక్చువల్లీ వంగగీత గారికి. దానివల్ల ఆమెకు గ్రామాలలో చాలా పట్టుంది. వేరే నాయకుడు ఇంకో నాయకుడు అయితే అంతా పోటీచ్చేవారు కాదు. వంగగారు అంత స్ట్రాంగ్ నాయకురాలు కాబట్టి ఈరోజు ఆమె పవన్ కళ్యాణ్ని ఓడించే స్థాయిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కూడా మనం చూసాం. లాస్ట్ మూమెంట్లో ఆయన వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వడం, అలాగే చిరంజీవి గారు ఒక వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ స్పీచ్ ఇవ్వడం, కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన చాలామంది కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం అక్కడికి వెళ్ళి, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో అంటే ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవడం కాదు, ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు జబర్దస్త్ టీం కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటే వీళ్ళందరూ పోయి ఎందుకు ప్రచారం చేస్తారు? బేసిక్గా అంటే ఒక హైప్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. అంటే సినిమా వాళ్ళు వస్తే పిఠాపురం ఏంటంటే కొంచెం సినిమా వాళ్ళంటే కొంచెం పిచ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్కు ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఆ నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఒక సినిమాటిక్గా రియల్గా మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి చూసినట్టయితే రాజకీయం అనేది వేరు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ వచ్చినప్పుడు జనాలు వచ్చినంత మాత్రంలో ఓటేస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి మనం కొన్ని ఈవెంట్స్ పెడతారు ఏపీలో, ఆ ఈవెంట్స్కి చాలామంది జనాలు వస్తారు. అట్లనే ఈవెంట్స్ ఆర్గనైజరు పోటీ చేస్తేనైతే గెలవరు కదా, లేకపోతే వాళ్ళు వచ్చి సెలబ్రిటీలు ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు గెలవరు కదా. ఇప్పుడు హరిదాసులు వస్తూ ఉంటారు, ఊళ్ళల్లో వచ్చినప్పుడు వాళ్ళ వెనక చాలామంది వస్తూ ఉంటారు జనాలు. ఈ పొలిటీషియన్స్ అంటే ఈ సినిమా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ విధంగానే వస్తారు. కానీ ఓట్లు వేసే వరకు మళ్ళీ వాళ్ళకి ఏ సర్వీస్ చేసారు, వాళ్ళకి ఎంత ఉపయోగపడతారు అనేది అయితే డెఫినెట్గా చూస్తారు. అంటే ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా పిఠాపురంలో, గెలవరా? నేనైతే గెలవద్దని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గెలవద్దని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన పార్ట్ టైం పొలిటీషియన్. ఆమె వంగగీత గారు 85 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆమె ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసిరు. అక్కడ ప్రతి ఒక్క ఇంటికి, ఆ పిఠాపురంలో ప్రతి ఒక్క ఇంటికి ఆమె సర్వీసెస్ సేవలు ఉన్నాయి, ఏదో ఒక రూపంలో సర్వీస్. ఈ పవన్ కళ్యాణ్ అనేటైనా హైదరాబాద్లో ఉంటాడు, ఈవెన్ జ్వరం వస్తే కూడా హైదరాబాద్లో వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాడు తప్పితే ఆ పిఠాపురంలో లేకపోతే ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్. మళ్ళీ కూడా ఆయన గెలిచినా అక్కడ ఉండే అవకాశం ఉండదు కాబట్టి స్థానికంగా సర్వీసెస్ చేయాలంటే వంగగీత గారు గెలిస్తేనే బాగుంటుంది. వంగగీత గారే గెలుస్తారు. అంటే ఎక్కువగా ఓట్లన్నీ కూడా వంగ గీత గారికి పడ్డాయంటారా? కొన్ని ఎక్కువనైతే పడ్డాయి, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పడ్డాయని అయితే నేను భావిస్తున్నా. డెఫినెట్గా వంగగీత గారు గెలుస్తారు అక్కడ. అంటే చాలామంది అక్కడ ఉన్న ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం డెవలప్ అయ్యింది, ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇక్కడ ఉంటాడు, మనతో పాటు ఉంటారు, ప్రజలు ఇలా కూడా భావిస్తున్నారు కదా.
ఆయన జ్వరం వస్తేనే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. మీరు అనే ప్రజలు అనుకోవట్లేదు ఆడ. ఎవరైతే బిలో 25 ఏజ్ ఉన్నటువంటి యువత పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఈయన ఇట్లా అనుడు అట్లా అనుడు, లేకపోతే చెండాడుతాను జగన్ అన్నాడు, జగన్ని 4వ పిల్లం అన్నాడు, ఆయన ఇంత మాటలు వాళ్ళకి నచ్చుతాయి. 25 టీనేజ్ వాళ్ళకి ఏంది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి కొంచెం ఏదో స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన ఇన్స్పైర్ అవుతారు. కానీ ఒక 35-40 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి, వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ సర్వీస్ చేయగలుగుతారు అని ఆలోచించి ఓటేస్తారు. అలాంటి ఓటర్, ఒక మెచ్యూర్ ఓటర్ పవన్ కళ్యాణ్కు ఓటు వేయడు, 100% ఓటు వేయరు. అంటే చాలామంది కూడా వెళ్ళిన నటులు కానీ వాళ్ళందరూ ఈవెన్ రామ్ చరణ్ గారు, సాయి ధరమ్ తేజ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సురేఖ గారు కూడా వెళ్ళాం, చిరంజీవి గారి సతీమణి. ఇప్పుడు 1,00,000 మెజారిటీ అక్కడ 2 లక్షల ఓట్లు ఉన్నాయండి. 1,00,000 మెజారిటీ వస్తుందంటే ఈయనకి ఎన్ని రావాలి, 1,50,000 ఓట్లు రావాలి. అంటే 50,000. మరి వీళ్ళందరూ పోవడం దేనికి? 1,00,000 మెజారిటీ వచ్చినప్పుడు రామ్ చరణ్ పోవడం ఎందుకు, వరుణ్ తేజ్ పోవడం ఎందుకు, లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు డోర్ టు డోర్ పోవడం ఎందుకు, లేకపోతే చిరంజీవి స్పెషల్గా వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? ఇదంతా అవసరం లేదు కదా. ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి అట్లనన్నా ఓట్లు వస్తాయని. ఎప్పుడో చిరంజీవి రాజకీయాలకు 2009లో గుడ్ బై చెప్పిపోయిన ఆయనను కూడా తీసుకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేసిరంటే ఏమనుకోవాలి? ఆయన గెలుస్తాడు అనుకోవాలన్నా, ఓడిపోతాడు అనుకోవాలన్నా? అయితే ఫైనల్గా పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? 100% వంగ గీత గెలుస్తారని అనుకుంటున్నా. 100% గెలుస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అయితే మరి ఈసారి పిఠాపురంలో ఎక్కువగా ఓటు శాతం నమోదని చెప్పేసి మనం వింటున్నాం. 71%. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువైందని చెప్పేసి 86 చేంజ్, రైట్. అయితే మరి అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారు నిలబడడానికి దీనికి కారణం అయి ఉండొచ్చా, లేకపోతే ఇంకేదైనా ఉందా? ఓటింగ్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా పెరిగింది, తెలంగాణలో పెరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారే అందు గురించే పోలింగ్ శాతం పెరిగిందని నేను అనుకోవట్లేదు. మరి ఈసారి పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, వంగ గీత గారా, పవన్ కళ్యాణ్ గారా? నా ఉద్దేశం అయితే వంగ గీత గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె లోకల్, ఆమె 2009 నుంచి కూడా ప్రజల్లో ఉంది, లోకల్ క్యాండిడేటు. ఆమె చేసిన డెవలప్మెంట్ చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది లోకల్ కాదు, ఏదో ఓట్ల గురించే వెళ్ళాడు అక్కడ ఆయన. అది కూడా చాలా సర్వేలు చేసుకొని కాపులు ఎక్కున్నారు అని చెప్పేసి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది ఆయన. ఇంతకుముందు గాజువాకి వెళ్ళాడు, భీమవరం వెళ్ళాడు. అంటే ఆయనది ఈ విధంగా, ఇప్పుడు గాజువాకలో ఓడిపోయిన తర్వాత గాజువాక గురించి ఎప్పుడు ఆయన స్టడీ చేయలేదు. భీమవరంలో ఓడిపోయాడు, భీమవరం గురించి ఏ రోజు స్టడీ చేయలేదు. ఈరోజు పిఠాపురంలో ఓడిపోతే కూడా పిఠాపురం కూడా ఆయన ఏ రోజు అక్కడ ఉన్న జనాలకి అందుబాటులో ఉండడం నా ఉద్దేశం. అంటే చాలామంది కూడా చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మద్దతు తెలియజేశారు. సినిమా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా ఒక వీడియో రూపంలో ఆయనకి సపోర్ట్ చేయడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు గెలుపుని పిఠాపురం ప్రజలు చాలా బలంగా కావాలనుకుంటున్నారు అనేది కూడా వింటున్నాం. మీరేమో ఇప్పుడు ఎలా అంటున్నారు? అంటే కోరుకోవడం తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం ప్రజలకు తెలుస్తుంది వాస్తవం ఏమిటిది. వంగ గీత గారు అంటే ఏం చేశారు, ఆమె ఎవరు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఓట్ల రోజు నిన్న వంగ గీత గారు లోకల్గా వెళ్ళి ఓటేసింది ఆ మేడం. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి వెళ్ళి లోకేష్కి ఓటేశారు. అది కూడా ఓటేసిన తర్వాత ఇది ఏదైనా ప్రింట్అవుట్ వస్తుందా అని అడుగుతుండే ఆయన. ప్రింట్అవుట్ వస్తుంది, ఎట్లా వస్తుంది ప్రింట్అవుట్ వస్తుంది మరి అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ అనుభవం ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు రాజకీయంగా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎడ్యుకేషన్ 10th పాస్ 10th ఫెయిల్ నాకు తెలిసి. వంగ గీత గారు ఆమె ఎంఫీలో ఎంఎస్ చేసి మంచి ఎడ్యుకేషన్ పర్సన్, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, లోకల్ క్యాండిడేట్, అభివృద్ధి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పిఠాపురంకి వెళ్ళిన రోజు గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా మళ్ళీ రిటర్న్ నేను పిఠాపురాన్ని పంపిస్తా అన్నాడు. ఒక డిప్యూటీ సీఎం అంటే జోక్ కాదు. మరి అలాంటప్పుడు పిఠాపురాన్ని డెవలప్ చేసుకున్నట్లే కదా. పవన్ కళ్యాణ్ గారికి గెలిపిస్తే ఇప్పుడు ఎట్లయినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు రావాలంటే వైసీపీ నుంచే రావాలి. మరి ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుంది? అవ్వదు కదా. ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఆలోచించారంటారా ముందే?
పవన్ కళ్యాణ్ గారికి నిజం చెప్పాలంటే ఓట్లు వేసి ఉండొచ్చు. నాకు తెలిసి ఆయన గెలిచినా అక్కడ ఉండడు, ఓడిపోయినా అక్కడ ఉండడు. అది ఆ ప్రజలు అక్కడ తెలిసి వంగ గీత గారికి ఓటు వేసి గెలిపించుకుంటున్నారని నాకు తెలిసిన ఒపీనియన్. మరి గీత గారు ఓడిపోతే వాళ్ళ దురదృష్టం, ఇంకా వాళ్ళు చేతులారా వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు పాడు చేసుకున్నట్టే నేను అనుకుంటాను. అంటే మీరు ఏమంటారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం వల్ల అక్కడ ప్రజలకి లాభం లేదు, వేస్ట్. అంటే అక్కడ ఉన్నాడు అంటున్నారు. అంటే రాజకీయాలు ఇప్పుడు నెక్స్ట్ 5 years మీరు న్యూస్లో మీరు ఛానల్ ఉంది, మీరు చూడండి. ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపురం నుంచి గెలుస్తారు. హిందూపురంకి వెళ్ళి మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నాకు జెన్యున్ ఒరిజినల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మనం డిస్కస్ చేద్దాం. ఏమీ ఉండదు ఆడ. ఇప్పుడు ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, నాకు సినిమాలు చేసుకుంటాడు. సినిమాలు చేసుకుంటే ఆయన పిఠాపురంలో ఏం పని? ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే లోకల్ ఉన్న దగ్గరికి వెళ్తారా, లేదంటే ఎక్కడో షూటింగ్లో స్విట్జర్లాండ్లోనో, బ్యాంకాక్లోనో, సింగపూర్, మలేషియాలో, అమెరికాలో, దుబాయ్లో షూటింగ్లు చేసుకుంటే ఎట్లా ఎక్కడెక్కడ ప్రజలు? నువ్వు ఒకవేళ రావాలనుకుంటే రాజకీయాల్లోకి కంప్లీట్గా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలి. నువ్వు రెండుని మేనేజ్ చేసుకుంటా అంటే ప్రజలే ఇబ్బంది పడతారని నా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ గారు శాశ్వత రాజకీయం చేస్తారంటారా, మళ్ళీ మధ్యలో వచ్చేస్తారంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడిగే క్వశ్చన్. నాకు నమ్మకం లేదు ఆయన శాశ్వత రాజకీయాలు చేస్తాడని నమ్మకం లేదు. చేయాలనుకుంటే ఈ విధంగా పొత్తులతో రాడు. 15 ఏళ్ళైనా ఆయనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిపించండి అని అభ్యర్థించుకుంటున్నా అని చేతులు చాచి అడుకుంటున్నాడంటే సీఎం అన్న పదవి ఎక్కడ పోయింది? ఎమ్మెల్యే అయినా గెలిపించండి అన్న పదం ఎందుకు వాడుతున్నాడు ఆయన? నువ్వు సింగిల్గా వచ్చి సీఎం అభ్యర్థిగా 175 మందిని పోటీ చేస్తే ఈ రోజు కాదు రేపైనా నీకు నెక్స్ట్ 29 జనాలు ఆదరిస్తారు కదా. నువ్వు జనాల్లో ఉంటున్నావు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, గట్టి ప్రతిపక్షంగా ఉంటున్నావు అని తెలిసి ఒక నమ్మకంగా నేను నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు. ఈరోజు నువ్వు పొత్తులతో నీకు టీడీపీ అంటే మనకు అందరూ తెలుసు, వాగ్దానాలు బాగుంటాయి, మేనిఫెస్టో బాగుంటుంది, అమల్లో ఏం ఉండదు. బీజేపీ ప్రభుత్వంలో లాస్ట్ 10 yearsలో మన దేశానికి ఏం చేసింది మనకు అందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోలు కూడా చూడండి. ఎంత చిన్న పిల్లలకి విషయం చిమ్మినట్లు ఒక మతతత్వం, డెవలప్మెంట్ ఉండదు. ఏదన్నా అంటే ఒక 2 వందే భారత్లు అంటాడు, 2 రైల్వే ఏదో రోడ్లు అంటారు. కానీ 14లో 19 ఇచ్చిన బీజేపీ మేనిఫెస్టో కూడా మీరు ఒకసారి చూడండి, దాని గురించి డిస్కస్ చేయండి మీ స్టూడియోలలో. ఏం ఉండదు ఆడ. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి, మళ్ళీ స్మార్ట్ సిటీలు అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, ఎయిర్పోర్ట్లు అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు, రైతుల ఆదాయం డబుల్ కావాలన్నాడు. ఇదేదైనా అయినా ఏమీ కాలేదు. బేటీ పడావా అంటాడు, పిల్లలు చదువుకోవడానికి కొత్తగా విద్యా వ్యవస్థ ఏం తీసుకురా, బేటీ బచావా అంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని గెలిపించడానికి నా ప్రాణత్యాగానికైనా సరే నేను వెనకాలని కూడా ఈ రకంగా కూడా చెప్పారు ఆయన. అదే అంటున్నాను, బీజేపీ దేశానికి 10 yearsలో ఏం చేసింది, నెక్స్ట్ గెలిస్తే ఏం చేస్తుందో ఏ రోజైనా ఏ నాయకుడైనా చెప్పారా? మీరు ఇన్ని రోజులు ఇన్ని ర్యాలీలు చూశారు. 10 yearsలో ఈ కులాలు, మతాలు, ఈ రాముడు, ఈ దేవుళ్ళు, ఈ గుడులు పక్కన పెట్టేసి 10 yearsలో మేము ఇది చేసాం, నెక్స్ట్ 5 yearsలో గెలిస్తే మేము ఇది చేస్తామన్న ఏ ఒక్క నాయకుడు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నాకు చెప్పండి. ఎవరు ఏది చెప్పరు. అంటే అలాంటి వ్యక్తులతో కలవడం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డౌన్ అయ్యే అవకాశం ఉందా? అది మైనస్ అయింది. ఇప్పుడు రీసెంట్గా అమిత్ షా గారు వచ్చి ఏమన్నారు, నెక్స్ట్ మేము ఎన్డీఏ కానీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ముస్లిం ఓట్లు మైనసే కదా. మైనస్ ఈ మాట విన్నాక ఎన్డీఏ కూటమికి ఏ ఒక్క ముస్లిం అయినా ఓటేస్తాడా? వేయరు. ప్రధాకల మనకు పాకిస్తాన్ అంటారు, ముస్లింలు అంటారు. ఇప్పుడు సిఏఏ తీసుకొచ్చారు. సిఏఏలో క్లియర్గా ముస్లింలకు వివక్ష ఉంది. అది మీరు స్టడీ చేయండి, మీకు తెలుస్తుంది. అన్ని కులాలని పౌరసత్వం ఇచ్చిన తర్వాత ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకపోవడమే సిఏఏ. మరి ఎవరు వేస్తారు ఓటు? ఇలా అయితే ఇలాంటివి చాలా స్టడీ చేసిన తర్వాత చూసుకుంటే ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయకపోవచ్చు. అది ఒకటి మైనస్, ఓట్లు పోయినట్టే కదా. ఆ రకంగా చూసుకుంటే ముస్లిం ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కోల్పోయాడు. వాళ్ళ ఉన్న పర్సంటేజ్ పోయింది, కంపల్సరీ ఎన్డీఏ కూటమికి పోయింది. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడం అనేది సాధ్యమా అసాధ్యమా? నేనైతే గెలుస్తాడు ఒక 20,000 30,000 ఓట్ల మెజారిటీతో నేను అనుకున్నా, నేను అక్కడ వర్క్ చేయడం బట్టి చూసి. సో అంటే మీరు ఏ లెవెల్లో అక్కడ వర్క్ చేశారో లేకపోతే ఎట్లా మీకు ఎలా తెలిసింది?
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటి నుంచి సినిమా వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళందరూ వెళ్ళారు, జబర్దస్త్ వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత ఓడిపోయిన తర్వాత వీరు వెళ్తారు అక్కడికి, ఎవరైనా వెళ్తారా? కానీ వంగ గీత గారు అక్కడే ఉంటారు. అందుగురించే గెలవచ్చు నాకు ఎందుకంటే 50-50 లాగా ఉంది. కళ్యాణ్ గారు గెలవచ్చు, కానీ గెలిచి లాభం లేదని నేను అనుకుంటాను.